నమస్కారం. కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏటీఎం చోరీకి యత్నం, ఆనవాళ్లను సేకరిస్తున్న క్లోజ్ టీం. పరిశుభ్రతలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలి, కలెక్టర్ నిశాంత్ కుమార్. అదాలత్లో 7 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం. షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన బసవరాజ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు. వార్తలను వివరాలు. అన్నమయ్య జిల్లాను పరిశుభ్రంగా పచ్చదనంతో కూడిన స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. శనివారం రాయచోటి మున్సిపల్ పరిధిలోని శెట్టివారిపల్లి రోడ్డు డంపింగ్ యార్డ్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీను ప్రారంభించి అక్కడ జరుగుతున్న పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత నెల నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి ప్రజలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి పాల్గొన్నారని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు 50,000 నుంచి 3 లక్షల జనాభా గల మున్సిపాలిటీల విభాగంలో రాష్ట్రంలోని ఉత్తమ 3 మున్సిపాలిటీల్లో మదనపల్లి మున్సిపాలిటీకి స్థానం దక్కడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెల జరిగినట్టుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందు మన జిల్లాకి కార్యక్రమం షెడ్యూల్ అయింది, కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లాస్ట్ మంత్ పోయిన నెల మీ అందరికీ తెలిసినట్టుగా మనం ఘనంగా చాలా ప్రజలు, అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ మమేకం అయిపోయి దీన్ని పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల మన మదనపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో 50,000 నుంచి 3 లక్షల పాపులేషన్ ఆ కేటగిరీలో మదనపల్లి మున్సిపాలిటీ బెస్ట్ 3లో స్థానం వచ్చింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా అక్కడ సమ్మానం అవార్డు గ్రహిస్తారు. మన జిల్లాకి అది చాలా గర్వకారణం విషయం. ఈ రోజు మన జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అన్ని జిల్లాలో జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 2,68,000 పౌరులు, సిటిజన్స్ ఈ రోజు సాహస ప్రోగ్రామ్ లో మన జిల్లాలో పాల్గొన్నారు. రాయచోటిలో ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ డంపింగ్ యార్డ్ దగ్గర సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ వర్క్ ఎలా జరుగుతుంది, తర్వాత మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కొత్తగా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాదాపు మున్సిపాలిటీలో రోజుకి 60 టన్స్ మెటీరియల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దీనిలో చాలా ఎక్కువగా రబ్బర్, ప్లాస్టిక్ ఇలాంటి వేస్ట్ పదార్థాలు ఉన్నాయి. వీటిని సెగ్రిగేట్ చేసి మళ్ళీ సేల్ చేస్తే మున్సిపాలిటీకి ఒక మంచి ఆదాయం సోర్స్ గా అది ఏర్పడుతుంది. దీనికోసం ఒక 20 టన్ డైలీ హ్యాండిల్ చేయగలిగే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ఈ రోజు రాయచోటి డంప్ యార్డ్ లో ఓపెన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ పూర్తి సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పూర్తి అయి ఉంది. త్వరలో దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చినాక అది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది. జిల్లాలో చౌడపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా గుర్రంకొండలో అది ఈ మంత్ ఎండింగ్ కి ఒక గోవర్ధన్ ప్లాంట్ ని కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి స్ట్రే క్యాటిల్ ద్వారా జనరేట్ అవుతున్న కౌడంగ్ కానీ ఇలాంటివి కూడా సైంటిఫిక్ గా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుగా తీసుకువెళ్ళడానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరులో పర్యటించనున్నట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని పిఎల్ఆర్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జగన్ 2.0 సూపర్ యాప్ను ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత పార్టీ
పార్టీ బలోపేతానికి సంబంధించి భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారని ఆయన తెలిపారు. పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. పొంగనూరు పట్టణం రామ్నగర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో నో బ్యాగ్ డేను నిర్వహించారు. సాంప్రదాయ తినుబండారాల పరిచయంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ను ప్రధాన ఉపాధ్యాయురాలు కళావతి నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సాంప్రదాయబద్ధ పోషక విలువలు కలిగిన వంటలు, రాగి లడ్డూలు, వడలు, జంతికలు, పాల పోలీలు, కేసరి వంటి వంటకాలను పంపడం జరిగింది. వాటిని అన్నింటినీ విద్యార్థులందరూ సమంగా పంచుకొని తినడం జరిగింది. కలిసిమెలిసి భోజనం చేయడం ద్వారా మనం సంతోషంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని హెచ్ఎం తెలిపారు. దాంతోపాటు భోజనం మంత్రం పిల్లలతో చెప్పించడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రెడ్డెప్ప, హేమలత, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. मेगा साकिब हाय अम्माई हाय పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. చెక్ బౌన్స్ కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో న్యాయమూర్తులు పరేష్ కుమార్, కృష్ణవంశీలు పరిష్కరించారు. మొత్తం 7 కేసుల్లో 37.50 లక్షల విలువైన వివాదాలకు పరిష్కారం లభించింది. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా కోర్టుల చుట్టూ తిరిగే సమయం, ధనం ఆదా అవడమే కాకుండా ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు కూడా పునరుద్ధరించబడతాయని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కోర్టు పరిధిలో జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో చెక్ బౌన్స్ కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ పెండింగ్ ఉండే కేసులంతా పరిష్కరించుకునేదానికి సదుద్దేశంతో ఈరోజు స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. గౌరవనీయ హైకోర్టు వారు ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల ప్రకారం ఇవాళ స్పెషల్ లోక్ అదాలత్
చెక్ బౌన్స్ కేసుల గురించి నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఈ చెక్ బౌన్స్ల కేసుల విషయంలో ఇరువురు వస్తే వాళ్ళకి రాజీ చేసి ఇవాళ ఆ కేసులు డిస్పోజ్ చేసేయడం వల్ల ఎంతో కాలంగా ఉండే ఈ పెండింగ్ కేసెస్ వాళ్ళకి సత్వర న్యాయం జరిగి ఇరుపక్షాల వారికి ఒక సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇది ఈ పొంగునూరు కోర్టులో మన బార్ అసోసియేషన్ వారి తరఫున ప్రెసిడెంట్ గారు మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏడిఎం గారు కూడా ఇక్కడే బెంచ్ కండక్ట్ చేస్తారు. సో కక్షిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పొంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ అన్నాల సమక్షంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సుబ్బయ్య నాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు కళాశాల ప్రాంగణాన్ని మరియు క్లాస్ రూములను శుభ్రపరిచారు. కళాశాల ప్రాంగణం అంతా వ్యర్థమైన చెత్తాచెదారాన్ని ప్లాస్టిక్ను ఏరివేసి శుభ్రం చేశారు. అధ్యాపకులు డాక్టర్ టి శ్రీనివాస్, అనిల్ కుమార్, అధ్యాపక బృందం, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. పొంగనూరులో ఏటీఎం చోరీకి దొంగలు విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై ఎస్పీ ఆదేశాల మేరకు క్లూస్ టీం ఏటీఎం కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధారాలను సేకరిస్తోంది. సిఐ సుబ్బరాయుడు, ఎస్ఐ అన్సర్ బాషా ఆధ్వర్యంలో పోలీసులు ఏటీఎంలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫోటోలో పడతారా తమాజా అనుకుంటున్నారా మీరు? ఫోటోలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శనివారం సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పొంగనూరు మండలం వనమల్దిన పంచాయతీ మీర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. సాధారణ రైతు కుటుంబంలో వెంకటరమణ లక్ష్మీ దంపతులకు మూడవ కుమార్తెగా జన్మించిన రమేశ్రీ ఎంతో చలాకీగా చదువుకుంటూ సీఏలో చేరింది. పట్టుదలతో చదువును కొనసాగిస్తూ ఉండగా ఒకసారిగా ఆమెకు ఊహించని ప్రాణాంతమైన ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఆసుపత్రులకు తిరిగిన ఫలితం లేదని ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు తెలపడంతో ఆమె భవిష్యత్తు కుదేలైంది. రమేశ్రీ సీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర శిక్షణలో ఉండగా శ్వాసకోశ సంబంధమైన సమస్య ఏర్పడింది. వెంటనే తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించారు. కానీ నయం కాలేదు. చెన్నై ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తులు చెడిపోయాయని వాటిని మార్చాలని సూచించారు. రమేశ్రీకి ఊపిరితిత్తులు 2 తీవ్రంగా దెబ్బతినడంతో వాటికి చికిత్సలు చేసుకునేందుకు చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడికి 50 లక్షలు ఖర్చవుతుందని తెలపడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అంత డబ్బు సమకూర్చలేని తల్లిదండ్రులు ఇటు బిడ్డను పోగొట్టుకోలేక చికిత్సలు అందించలేక దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు సహాయం చేసే దాతల కోసం తల్లిదండ్రులు కంటికి కునుకు లేకుండా ఎదురు చూస్తున్నారు. దాతలు ఆదుకొని తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రాధాయపడుతున్నారు. విరాళాలు అందించే దాతలు 7569298992కు విరాళాలు అందించాలని కోరుతున్నారు. మాది చిత్తూరు జిల్లా పుంగనూరు. మా వెంకటరమణ అన్నగారికి మూడవ కుమార్తె అయిన రమేశ్రీ అనే పాపకు ఒక అరుదైన వ్యాధి సోకి ఊపిరితిత్తులు 2 పూర్తిగా పాడైపోయినాయి. వీటికి ట్రీట్మెంట్ కోసం అని చెప్పి మేము చెన్నై అపోలో ఆసుపత్రిని సంప్రదించడం జరిగింది. వారు ఆ అమ్మాయిని పరీక్ష చేసి ఆ అమ్మాయికి ఒక అరుదైన వ్యాధి ల్యామ్ అనే వ్యాధి సోకిందని, ఈ వ్యాధికి ఒకే ఒక్క మార్గము లంగ్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పినారు. ఇది చేయాలంటే సుమారు రమారమి 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపినారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తము వీరు ఆర్థిక వసతి లేకపోవడం వలన రోజు కూలీ చేసుకుంటూ తనకున్న 3 ఆడబిడ్డలలో 2 పెళ్లి చేసి ఈ అమ్మాయిని సీఏ చదివి
చదివిపించి CA ఫైనల్లో ఉంది. కాబట్టి ఈయన ఆర్థిక సామర్థ్యం లేకపోవడంతో అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఎవరైనా దాతలు ముందుకొచ్చి అమ్మాయికి ట్రీట్మెంట్ కావాల్సిన సౌకర్యాల కోసమును తమ వంతు సహాయం అందిస్తే ఒక మంచి జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపము, మీ యొక్క శక్తి అనుసారము ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది. ఒక నిండు జీవితం ఇచ్చిన వాళ్ళు అవుతాము. నమస్కారం. అమ్మాయి ఈ వ్యాధితో చాలా బాధపడుతూ ఉంది. ఈ లంగ్స్ ప్రాబ్లం వల్ల దీనికి ట్రాన్స్లేషన్ కోసం మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరూ కలిసి హెల్ప్ చేయండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తప్పకుండా హెల్ప్ చేయండి. మన వీడియో వచ్చిన అందరూ తప్పకుండా అమ్మాయికైతే హెల్ప్ చేయండి. పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో గ్రీన్ డే నిర్వహించారు. గ్రీన్ డే సాధారణంగా రంగుల గుర్తింపును, పర్యావరణ అవగాహనతో మిళితం చేస్తుంది. ఈ రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి ఆకుపచ్చ రంగు వస్తువులు, పండ్లు, కూరగాయలు పాఠశాలకు తీసుకువచ్చి ఆకుపచ్చ రంగు పండు, కూరగాయల ద్వారా లభించే మానవ శరీరానికి అవసరమైన పోషక విలువలను తెలియజేశారు. చూపించి చెప్పడం ద్వారా సరదా ప్రాజెక్టులు, క్విజ్, రకరకాల స్టాల్స్ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ఆకుపచ్చ రంగు విశిష్టతను తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రకాలైన జంక్ ఫుడ్స్కు బానిసలు కాకుండా నిత్య జీవితంలో వారు తీసుకునే ఆహారంలో ఆకుపచ్చ పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి వస్తుందన్నారు. తద్వారా మానసిక పరిణతి సాధించి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రజని, జలజ, షాహినా, రేఖ, రెడ్డెమ్మ, రేణుక, సత్య, లక్ష్మి, ముబారక్, శివశంకర్, అమృత, ప్రశాంతి, వనజ తదితరులు పాల్గొన్నారు. షైనింగ్ స్టార్ అవార్డులకు పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఇంటర్ 2026 ఫలితాల్లో జిల్లా స్థాయిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం వారు షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపిక చేసింది. దీనిలో భాగంగా పుంగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల నుంచి 2 విద్యార్థులు తూబా మరియు అమృత ఎంపిక కావడమైంది. వీరికి నగదు ప్రోత్సాహం 20,000 రూపాయలు, ప్రశంసా పత్రం మరియు మెడల్ను అన్నమయ్య జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ఈ నెల 20వ తేదీన మదనపల్లి నందు ప్రదానం చేస్తారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ గల్లా గంగాధర్ నాయుడు మరియు అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం అభినందనలు తెలిపారు. కళాశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేపట్టాలని జారీ చేసిన GOMS నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిరవధికంగా సామూహిక పెన్ డౌన్ చేపడుతున్నట్లు సంఘ నాయకులు త్యాగరాజు తెలిపారు. ఈ క్రమంలో సబ్ రిజిస్టర్ సర్వేశ్వరరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రైవేట్
భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని విజయం డిగ్రీ కళాశాలలో సైబర్ మరియు సోషల్ మీడియా సిఐ ప్రవీణ్ కుమార్, సెంట్రల్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుతో కలిసి సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత సమాచారం పంచుకునే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైళ్లను తప్పనిసరిగా లాక్ చేసుకోవాలని ఆమె సూచించారు. వ్యక్తిగత వివరాలను, కుటుంబ సమాచారం, ఇంటి చిరునామా, నివాస ప్రాంతం, ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్టు చేయరాదన్నారు. ఇటువంటి వివరాలను దుర్వినియోగం చేసి నేరస్తులు దొంగతనాలు, మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి వాళ్ళకి ఏమైపోతుంది అంటే మీ ప్రొఫైల్ని లాక్ చేసుకొని ఎప్పుడు కూడా మనము ఎవరికి కూడా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఈరోజు నేను ఇది తిన్నాను, ఈరోజు మా ఫ్యామిలీ మెంబర్స్లో మేము 6 మంది ఉన్నాము, మేమందరూ ఇక్కడికి బెంగళూరుకి టూర్ పోయినాము, అట్లవన్నీ ఏవి ఇవ్వకూడదు. ఇట్లవన్నీ అట్లా ఫేస్బుక్లో పెడితే దొంగలు కూడా ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని దగ్గరలో అయితే అడ్రస్లు కూడా పెడుతుంటారు, మేము ఇట్లా ఏరియాలో ఉంటాను, నేను ఇట్లా దగ్గర అని. కొంతమంది తిక్కులుగా కూడా ఇట్లా మెసేజెస్ ఇస్తారు. సో కాబట్టి ఈ ప్రొఫైల్ లాక్ ఎప్పుడు కూడా మీ ప్రొఫైల్ని లాక్ చేసుకొని ఉండాలి. ఎవరికి కూడా అట్లా మెసేజెస్ కూడా మీరు ఎప్పుడు కూడా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టకూడదు. మళ్ళీ ఇంకొక దగ్గర పబ్లిక్ వైఫై అనేది ఉంటుంది. అక్కడ ఏం చేస్తారంటే ఈ బస్ స్టాండ్లు, పోలీస్ స్టేషన్లు, హోటల్లో ఉచిత పబ్లిక్ వైఫై ఇస్తాము అని చెప్పి రాసింటారు. కొన్ని జగన్లో మీరు చూసింటారో లేదో ఉంటాయి. అప్పుడు ఆ కనెక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేస్తారంటే మీరు బ్యాంకింగ్ లావాదేవీలు ఎప్పుడు కూడా చేయకూడదండి. పబ్లిక్లో మనం ఎక్కడైనా బస్ స్టాండ్, మీ పోలీస్ బస్ స్టాండ్ దగ్గరికి పోయినప్పుడు కానీ రైల్వే స్టేషన్స్ దగ్గరికి పోయినప్పుడు వైఫై ఫ్రీగా ఉంటుంది అని అంటారు. అక్కడ ఏమైనా మీరు బ్యాంకు అకౌంట్స్ ఏమైనా అట్లా కూడా అట్లవన్నీ ఏమి కూడా చేయకూడదు. హ్యాకర్లు దాంట్లో ఏం చేసింటారంటే ఆ వైఫై ద్వారా మీ పాస్వర్డ్స్ దొంగిలిస్తారనమాట. అది ఎట్లా అనేది కాదు చెప్తారు. సో ఇంతమంది తెలుసు. రెండోది ఇంకొకటి ఏమిటంటే నకిలీ పాస్వర్డ్ దాంట్లో మీరు లీగల్ రెమెడీస్ అంటే సపోజ్ ఇవన్నీ లీగల్ టర్మ్స్ అన్నా, సపోజ్ మీరు ఆన్లైన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లో ఏమన్నా మోసం అయితే మీరు ఏం సేఫ్ గార్డ్స్ ఎత్తుకోవాలి అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని గోల్డెన్ హవర్స్ అని అంటారనమాట. దాంట్లో ఏమంటే ఆన్లైన్లో సపోజ్ ఎవరైనా డబ్బులు పోగొట్టుకొని ఏమైనా ఉంటే ఫస్ట్ మీరు అయిన వెంటనే 1 or 2 అవర్స్లో 1930 అనేది నేషనల్ సైబర్ క్రైమ్ అనమాట. ఇది నంబర్ 1930 నేషనల్ జాతీయ సైబర్ క్రైమ్. ఈ నంబర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసిన వెంటనే మీరు ఎంత త్వరగా కాల్ చేస్తే సైబర్ పోలీసులు ఆ డబ్బులు మళ్ళీ మీకు వాళ్ళు ఏం చేస్తారంటే 1930 ఫోన్ చేసేసి మీరు అన్ని చెప్తే వెంటనే. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయ ఆవరణంలో శ్రీ వారాహి నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఇక్కడ పెడతారమ్మా. शिवागुं जरसागुं वेदे द्वादशरत्ना भवति द्वादशमासाः संवत्सरः संवत्सरमेव भर
नक्षत्रं भवते विस्रम्भायेतस्कर्म ततस्वैवैमागुं जनतागुं वेदे द्वादशरत्ना भवते द्वादशमासाः संवत्सरः संवत्सरमेवाभरन्ते मौञ्जे भवते ऊर्ध्वे मुञ्जाः ऊद्भवे మీరు నా పట్టుకోవాలా दधाते अभारेभ्यः नभारेभ्यः द्वारधारकरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् सर्वमङ्गलमाङ्गल्यं। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏటీఎం చోరీకి యత్నం, ఆనవాళ్లను సేకరిస్తున్న క్లూస్ టీం. పరిశుభ్రతలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలి, కలెక్టర్ నిశాంత్ కుమార్. అదాలత్లో 7 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం. షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన బసవరాజ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.